హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో నేను మంచి సింగిల్ డిజైన్ అయితే చూపిస్తున్నానండి. అయితే చాలామంది 4x4 స్క్వేర్ కుందన్స్ని అయితే ఈ డిజైన్ చేసేటప్పుడు చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంది కదండి. కుందన్కి గ్యాప్ వచ్చేస్తుంది. సో అట్లా రాకుండా ఏ విధంగా మనం స్టిక్ చేసుకోవాలి వీడియోలో చూసేద్దాం రండి. ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేసేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ గివ్ అవే అనౌన్స్మెంట్ గురించి చెప్తానండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మన ఛానల్లో ఈ వీడియోస్కి కామెంట్ ఎవరైతే ఫస్ట్ చేస్తారో అండ్ కింద లింక్ అనేది ఇస్తానండి, ఇన్స్టాగ్రామ్ లింక్. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయ్యి ఉండాలి. అండ్ ఫస్ట్ కామెంట్ అండ్ ఫస్ట్ లైక్ అయితే ఎవరైతే చేస్తారో ప్రతి వీడియోలో కూడా వాళ్ళనే సెలెక్ట్ చేస్తానండి. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అయితే ఈ 4x4 స్క్వేర్ కుందన్స్ని అయితే స్టిక్ చేసేటప్పుడు ఫస్ట్ మన లైన్నే చూసుకోవాలండి. లైన్ ప్రకారంగా చూసుకుంటూ వస్తుంటేనే మనకు అర్థమవుతుంది. మనం ఫస్ట్ స్టిక్ చేసాం కదండి, అంటే దగ్గరికి అంటించకుండా కొంచెం కనిపించిన స్పేస్ ఇచ్చుకుంటూ వస్తే మనకి కుందనికి గ్యాప్ లేకుండా మనకి డిజైన్ అనేది బాగుంటుంది. సో ఇట్లా అనేది ఫినిషింగ్ అనేది లాస్ట్లో బాగుంటుందండి. సో ఫైనల్లీ ఫినిషింగ్ అయితే ఎట్లా ఉంటుంది, మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ గివ్ అనౌన్స్మెంట్ చేసేసాం కదండి. సో ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసేయండి. ఓకేనా? ఈ రోజుకి వీడియో అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.